మొన్న కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ జిమ్లో ఒక తమ్ముడు అడిగాడు, అన్న నువ్వు స్టెరాయిడ్స్ వద్దంటావు, మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వద్దంటావు, మరి నువ్వు రెగ్యులర్గా వే ప్రోటీన్ తీసుకుంటావు కదా, దాంతో ఏమవ్వదా అన్నాడు. స్టెరాయిడ్స్ అనేది ఇంకా సో కాల్డ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కట్ చేసేది నీ బాడీ న్యాచురల్ ప్రాసెస్ని చేంజ్ చేసేస్తుంది. అదే వే ప్రోటీన్కి వచ్చేసరికి అది సైంటిఫికల్లీ ప్రూవెన్, ప్లస్ మనకి ప్రోటీన్ సోర్స్ ఎలాగో చికెన్ ఇంకా ఎగ్స్, ఇది కూడా సేమ్ అలాగే అవిటిని రిప్లేస్ చేస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కంపేరింగ్ స్టెరాయిడ్స్ ఇంకా వే ప్రోటీన్ ఇంకా సో కాల్డ్ న్యాచురల్ మెడిసిన్స్ ఎలాగంటే కంపేరింగ్ వాటర్ ఇంకా ఆల్కహాల్తో కంపేర్ చేసినట్టే. ఒకటేమో బాడీకి ఫ్యూల్ని ఇస్తుంది, ఇంకోటి బాడీనే ఖరాబ్ చేసేస్తుంది. సో కొంచెం తీసుకునే ముందు జాగ్రత్త. ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అయిపోయింది జిమ్ చేసి. నాకు తెలిసి ఒక 12-13 ఇయర్స్ నుండి వే ప్రోటీన్ అయితే యూజ్ చేస్తున్నాను. మరి ఇంతవరకు అయితే నాకేం అవ్వలేదు. అంటే అన్లెస్ నువ్వు డూప్లికేట్ వాడేంత వరకు ప్రాబ్లమ్స్ అయితే తప్ప మిగతా వేరే దేంట్లో అయితే ప్రాబ్లం అవ్వదు. మాటిమాటికి 16 ఇయర్స్ అంటున్నాను కాదు, కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఉంటుంది దేంట్లో అయినా. సెల్ఫ్గా ఓన్గా నేర్చుకొని ట్రైన్ చేస్తున్నాను కూడా చాలామందికి, వాళ్ళకి తెలుసు. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, నాతో జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు, అంటే నాతో వర్కౌట్ చేస్తూ. అందుకే చాలామందికి అర్థమవుతుంది. కొందరికి నచ్చదు, అందరికి మనం నచ్చాలని లేదు. అండ్ ఎనీ టైప్ ఆఫ్ నెగిటివిటీ అనేది ఒక మార్కెటింగే. మనం ఏదో డబ్బుల గురించి అయితే నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అస్సలు చెప్పట్లేదు. యూట్యూబ్లో కూడా ఉంది, నేను ఎప్పుడు ప్రతిదీ యూట్యూబ్లోనే మాట్లాడతాను, ఇన్స్టాగ్రామ్లో చాలా తక్కువ. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే